హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి చూస్తున్నారు కదా. ఎక్కడికి కాదండి, ఏయూ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. కొత్తగా పెట్టారు కదా మర్మేడ్ది. సో అది చూడడానికి మేము వెళ్తున్నాము. నేను, మా వదిన, మా అక్క అండ్ ఆల్సో బుబ్బు అంటే మా వదిన వాళ్ళ బాబు అనమాట. సో మేము అందరం కలిసి ఏయూ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అండ్ మేము అక్కడికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చూసాము, ఏం తిన్నాము, అక్కడ ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఇట్ వాజ్ రియలీ అన్ అమేజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. వీ లిటరలీ ఎంజాయ్డ్. కాకపోతే కాస్త లేట్గా వెళ్ళాము, కొంచెం ఫాస్ట్గా వెళ్ళుంటే టైం సరిపోయేది అని అనిపించింది. కాకపోతే టైం అంతా సెట్ కాలేదు. బట్ ఇట్స్ ఓకే, వీ ఎంజాయ్డ్ అ లాట్. సో ఫైనలీ వీఆర్ హియర్ టు ద ఎగ్జిబిషన్. లిటరలీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని చూసి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇదంతా వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా గైస్. మొత్తం బయట అంతా కూడా ఏమైనా బైక్స్ తెచ్చుకున్నా సరే ఇవన్నీ కూడా పార్క్ చేసుకోవచ్చు బయట. సో ఇంక మరి లోపలికి వెళ్ళడానికి మరి మనకి టికెట్స్ అనేవి ఉండాలి కాబట్టి మేము క్యాష్ కౌంటర్కి వచ్చేసాం అనమాట. సో టికెట్ కౌంటర్కి వచ్చేసాము సో టికెట్స్ తీసుకోవడానికి. అండ్ వాళ్ళు అక్కడ ఏంటంటే క్యాష్ ఒక సైడ్, ఫోన్పే ఒక సైడ్ వాళ్ళు పెట్టారు. సో మేము ఫోన్పేకి ప్రిఫర్ అయ్యామన్నమాట. సో ఫైనలీ టికెట్స్ తీసుకున్నాం. సో ఇంకా చూసారు కదా ఎంత బాగా బయట డెకరేషన్ చేశారంటే లిటరలీ అది చూసి నాకు చాలా ఎగ్జైట్ అయిపోయాను. చూస్తున్నారు కదా, అసలు ఎంత ఎగ్జైట్ అయ్యానంటే అంత ఎగ్జైట్ అయ్యాను. అంత బాగుంది చూడటానికి. అంటే ఇట్ వాజ్ లిటరలీ వండర్ఫుల్ మూమెంట్. అసలు ఆ బయట డిజైన్ అదంతా చూడండి, నిజంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అదొక ఓల్డ్ ట్రెడిషనల్ వైబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంది. మరి సంక్రాంతి సందడి థీమ్ పెట్టారంటే ఇంకా ఆ థీమే ఉండాలి కదా. సో చూసారు కదా, ఆ థీమ్ అంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తారు అక్కడ. మా బుబ్బు అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, గట్టిగానే ఎంజాయ్ చేశాడు. జనాలు కూడా చాలా బీభత్సంగా వచ్చారండి నిజంగానే. అంటే ఇంకెలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టిన తర్వాత రాకుండా ఉంటారా ఫ్యామిలీస్తోని. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట. సో చూడండి, జలకన్య ఎక్స్పో 25. సో వీఆర్ ఫైనలీ హియర్. సో ఫస్ట్ అయితే మాత్రం మేము ఆ జలకన్యని చూడడానికే వెళ్ళిపోయామన్నమాట. అంత ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే నార్మల్గా ఎవరు చూసి ఉండరు కదా. అండ్ ఇట్ వాజ్ రియల్లీ యూనో చూడాల్సిన మూమెంట్. కాబట్టి అది ఇంకా పెట్టేసరికి జనాలు కూడా చాలా మెయిన్ దానికేనండి ఎగ్జైట్ అయ్యి చాలామంది వచ్చారు అక్కడికి ఆ జలకన్యని చూడడానికి. నేనైతే మాత్రం నిజంగా దానికే వచ్చానన్నమాట. లోపల కూడా చాలా బాగుందండి, అంటే చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో మేమైతే చూసింది ఒక 2 మర్మేడ్స్ని అక్కడ 2 అరేంజ్ చేసినట్టున్నారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు ఎంత రిస్క్ అంటే అక్కడ అలా ఉండడం, లోపల చేయడం, అది కూడా ఒక చాలా బెస్ట్ టాలెంట్ అని చెప్పొచ్చు. మాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది. సో లిటరలీ ఇట్స్ అ వెరీ టఫ్ వర్క్, ఇట్స్ అ వెరీ రిస్కీ వర్క్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా బాగా
ఎంజాయ్ చేసాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట అది చూసి. ఎందుకంటే నాకైతే కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది. సో అక్కడ వచ్చిన చిన్న పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎవరైనా సరే దాన్ని చూసి నిజంగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. I know a girl who can't stay away from the ocean. It calls to her like a seagull to a burger bun. Sometimes I wonder why our living is a nautical paradise. Then I start to realize she may not be human. I'm counting 1, 2, 3. Now she's swimming away from me. You must be a mermaid. Now it all makes sense to me. I think it's pretty sweet that you don't have any feet. The ocean's kinda salty, but land is not enough for me. I'm jumping right in so I can live with my mermaid girl. Now I know why you spend so much time in the bathtub, splashing around, singing songs that you love. Let's make plans for dinner. It's so ironic how you can't stand seafood. You love chicken, but not of the sea. She's not a normal lady. When you call the fork a dingle hopper, I feel that was a line too far. You must be a mermaid. Now it all makes sense to me. Now I understand why we got married in the sand. సో ఫైనలీ మేము ఆ మర్మైడ్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ లిటరలీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. బికాస్ నేనైతే మాత్రం అది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఇట్ వాజ్ రియలీ అ మెమరబుల్ వన్ అండ్ అ బ్యూటిఫుల్ వన్ అని చెప్పొచ్చు. సో ఇంకా బయటకు వచ్చేసరికి మా ఆడవాళ్ళు అమ్మాయిల ఎక్కడ ఆగిపోతారో తెలుసు కదా, పక్కా షాపింగే. సో లిటరలీ ఆ ఎగ్జిబిషన్లో ఎన్ని ఉన్నాయంటే లైక్ బ్యాగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి, హోమ్ డెకార్, లేకపోతే ఏమైనా కిచెన్ ఐటమ్స్, ఇలా చాలా అంటే చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి అక్కడ. లైక్ అంటే ఏవో కొన్ని మనకి రోడ్డు మీద చూపించేటట్టు కొన్ని ఏవో ఉన్నట్టు కాదు. అక్కడ చాలా న్యూ కలెక్షన్, చాలా వెరైటీ కలెక్షన్. మనం ఆన్లైన్లో చూసారా, వెతుకుతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది, అలాంటి కలెక్షన్ కూడా అక్కడ ఉందన్నమాట. మాకైతే చాలా నచ్చింది. లైక్ లిటరల్లీ చూస్తున్నారు కదా, ఆ నెక్లెస్ సెట్స్, ఆ ఇయర్ రింగ్స్, అమ్మాయిలకి ఇంకా అవంటే మాత్రం ఇంకా అలా ఉండిపోతాము. ప్లస్ ఎఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి, ఏవి అంత కాస్ట్ ఏం లేదు, చాలా లైక్ ఎఫోర్డబుల్గానే ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, అన్నీ కూడా లైక్ 10 రూపీస్ 20 రూపీస్ అలానే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, కలర్గా కొనుక్కోవాలి, మాకు ఈ మ్యాచింగ్ కావాలి, దానికి మ్యాచింగ్ కావాలంటే పక్కా మీకు అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో అంటే మేము అక్కడికి వెళ్ళాక మాకు ఇన్ని ఐటమ్స్ ఉంటాయా, ఇన్ని డిజైన్స్లో, ఇన్ని రకాలుగా, ఇన్ని టైప్స్లో ఉంటాయని చెప్పేసి మాకు తెలీదు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే కిచెన్ ఐటమ్స్, లేకపోతే మనం వాష్రూమ్లో సెట్ చేసుకోవాల్సిన ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళాక, వెరైటీ డిజైన్స్తో ఉన్నాయి. అండ్ నేనైతే మాత్రం కొన్ని తీసుకున్నాను, చైన్ నాకు కావాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో షార్ట్స్లో చూపిస్తాను. అండ్ చూసారు కదా,
చాలా స్క్రంచీస్ ఉన్నాయన్నమాట. లిటరలీ మనం హెయిర్కైనా వాడచ్చు, లేదంటే హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా రకాల క్లిప్స్ ఉన్నాయి, వేరియస్ డిజైన్స్లో, వేరియస్ కలెక్షన్స్లో ఉన్నాయన్నమాట. మేబీ మనం ఆన్లైన్లో అంటే వెతికినా సరే దొరకదేమో, అంత బాగున్నాయి. చూస్తున్నారు కదా. నాకైతే మాత్రం పర్సనల్గా ఐ లవ్ పర్ల్స్, ఐ లవ్ బోస్, ఐ లవ్ లైక్ లాట్ ఆఫ్ క్లిప్స్, లేకపోతే హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వండర్ఫుల్ బో కలెక్షన్ అయితే ఉన్నాయి. బోస్ లైక్ క్లిప్స్ టైప్లో, రబ్బర్ బ్యాండ్ టైప్లో, ఇలా చాలా టైప్స్లో అక్కడ బోస్ అయితే మాత్రం ఉన్నాయి. ఐఎమ్ సో ఇంటూ బోస్ అని చెప్పొచ్చు. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బోస్ ఇన్ వేరియస్ కలర్స్. అండ్ ఏదో కొత్తగా మాకు ఒక బ్యాండ్ కనిపించింది అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్లెసెస్ కూడా ఏవో సమ్ గోల్డ్ టైప్లా అని కాకుండా మంచి ఫినిషింగ్ వచ్చి ఒక లైక్ వైట్ స్టోన్స్తో వచ్చి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రమ్ ఓల్డ్ ట్రెడిషనల్ వైబ్స్ కూడా వచ్చాయన్నమాట అక్కడికి వెళ్ళాక. అవన్నీ చూసాక మంచి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి. ఆ క్లిప్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయో, లైక్ మంచి గ్లిటరీ అండ్ మంచి షైనీ క్లిప్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ చూసారా, కొత్త కొత్త కలెక్షన్ అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంతో అంటే ఒక ట్రెడిషనల్ వైబ్, వెస్టర్న్ వైబ్ వచ్చే వేరియస్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలకి సంబంధించినవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. డెఫినెట్లీ చాలా అంటే అందరికీ నచ్చుతుంది అనమాట అక్కడికి వెళ్తే, అంత బాగుంది. హెయిర్ బ్యాండ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా స్లీపింగ్ మాస్క్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అంత మంచి కలెక్షన్ అంటే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు నార్మల్ మనకు అందరికీ దొరుకుతూ ఉంటుంది, కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా ఇంకా కొత్తగా కనిపిస్తూ ఉండే. ఎంత కొన్నా సరే మనకి ఇంకా ఇంకా కొనాలనిపించేలా ఉన్నాయన్నమాట అక్కడంతా. ఇంకా చిన్నపిల్లలకి అంటారా, బోలెడు బొమ్మలు, వాళ్ళకి కావాల్సిన మంచి మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మా బొబ్బు ఏమించో మాకు ఇది కావాలని చెప్పేసి ఇంకా అక్కడ అలానే ఉన్నాడు. సో ఇంకా తీసుకున్నాం అన్నమాట, ఏరోప్లేన్ ఒకటి తీసుకున్నాము. మీకు వాటర్ బాల్స్ ఐడియా ఉన్నాయండి. వాటర్ బాల్స్లో కూడా వేరియస్ డిజైన్స్లోని చిన్న చిన్న మంచి రోజ్ ఫ్లవర్స్ ఇలాంటివి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. మంచి ఫోన్ కవర్స్ కానివ్వండి, లేకపోతే ఇయర్ ఫోన్స్ కానివ్వండి, ఛార్జెస్ కానివ్వండి, ఇలా ఇంకెన్నో కూడా అక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా మంచి కవర్స్. నేను నా ఫోన్కి అడిగాను అనమాట, ఫోన్ కేసు అక్కడ లేవని చెప్పారు నాకు సంబంధించినవి. బట్ మా అక్కకి సంబంధించి దానికి మంచి ఫోన్ కవర్ దొరికిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారా, తను తీసుకుంది మంచి ఫోన్ కవర్. ఇంకా చిన్నపిల్లల టాయ్స్, బొమ్మలు, కార్లు చాలా అంటే చాలా ఉన్నాయండి. అసలు బ్యాగ్స్ కలెక్షన్ చూస్తే ఏంటి ఇన్ని ఉన్నాయో అనిపించింది. ఇంకా మీరు చిన్నపిల్లలు తీసుకొని వస్తే ఇది కొనండి అది కొనండి అని చెప్పేసి పక్కా పేజీ పెడతారు, అంత బాగున్నాయి అక్కడ కలెక్షన్. ఇంకా హెయిర్ బ్యాండ్స్ వచ్చేసరికండి ఎంత అంటే ఎంత బాగున్నాయో, అవి నిజంగా క్యూట్గా ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా బోల్డ్ కాస్మెటిక్స్, బ్యూటీ ఐటమ్స్, లేకపోతే రింగ్స్ కానివ్వండి, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, అన్నీ బ్రేస్లెట్స్, ఇంకా ఎన్నంటే అన్నీ ఉన్నాయి అక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయండి. ఇన్ కేస్ మీకు కావాలంటే, మాకు మ్యాచింగ్కి ఇవి కావాలి అవి కావాలంటే పక్కాగా మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, అంత బాగున్నాయి. లైక్ తిన్ను కావాలంటే తిన్వి, లేకపోతే థిక్ కావాలంటే థిక్వి, లేకపోతే వాటి మీద ఏమైనా డిజైన్ కావాలా, ఏమైనా షైనీగా కావాలా, లేకపోతే మ్యాటీ లుక్ కావాలా, అలాంటివైనా సరే చాలా అంటే చాలా ఉన్నాయి. మంచి షైనీ స్క్రంచెస్ కూడా ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఫుడ్కి వెళ్ళిపోయాం, చాలా ఆకలి వేసింది అనమాట. సో వీ టుక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ స్ప్రింగ్ పొటాటో అయితే మాత్రం చాలా అంటే చాలా నచ్చిందనమాట.
మా అక్క అయితే దానిలో నుంచి సగం లాగించేసింది. ఇంకేం అనలేం కాబట్టి షేర్ చేసుకోవాలి. సో నేను కూడా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేసాను అనమాట. సో మేము అలాగ వెళ్ళి కూర్చొని పానీపూరి షాప్కి వెళ్ళాము. అక్కడ మొత్తం సమోసా చాట్, పానీపూరి అండ్ ఆల్సో సేవ్ పూరి కూడా తీసుకున్నాము. నేను మీకు 100% ఆ ఫుడ్ రివ్యూలో నేను ఇవ్వాలంటే మాత్రం నాట్ వర్త్ ఇట్ అనిపించిందండి అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే ఇట్స్ లైక్ మనం బయట పానీపూరి ఇవన్నీ కొనుక్కుంటే నాకు తెలిసి ఈ మూడింటికి ఒక 100 లోపు అయిపోద్దండి. కానీ అక్కడికి వెళ్ళాక వాటన్నిటికీ 300 అయిందండి. మీరు నమ్మరంటే నమ్మరు, 300 అయింది. అంటే పానీపూరికి 100, సేవ్ పూరికి 100 అండ్ హాట్ చాట్కి 100. లైక్ లిటరలీ నాట్ వర్త్ ఇట్ అనిపించింది అనమాట. అంటే బయట టేస్ట్ చేసి ఉంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించేదేమో. టేస్ట్ విషయానికి వచ్చేసరికి కూడా అంత లేదు, పర్లేదు అనిపించింది. కానీ బట్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. అంత కాస్ట్ కూడా అవసరం లేదు అనిపించింది. మేము అక్కడ తిన్నప్పుడల్లా అదే అనుకున్నాము, అయ్యో బయటికి వెళ్ళి తినుంటే బాగున్నాయి అని చెప్పేసి ఇంకెందుకులే వచ్చాం కదా, వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ అని అనిపించి ఇంకా తీసుకున్నాం. కానీ బట్ వీ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. నేనైతే మాత్రం ఫుడ్ విషయంలో చాలా ఇదిగా ఉంటాను. బట్ అక్కడ ఇంకా వచ్చేసరికి ఫుడ్ అంతా నచ్చకపోయేసరికి ఎందుకో ఏదో అనిపించింది. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ మీ ఇష్టం, విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వండి. కానీ నేనైతే మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను లైక్ నాట్ టు విజిట్ అని చెప్పేసి. సో అలా అయ్యింది. కాకపోతే నాకు అదే ఒక్క చిన్న రిగ్రెట్, బయట తిని ఉంటే ఒక 100 లోపు. మనీ ఎవరికైనా మనీయే కదండి. అండ్ ఆల్సో టేస్ట్ బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతాము. ఇప్పుడు స్ప్రింగ్ పొటాటో ఉంది, అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అది 100. అండ్ ఆల్సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, అది కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు, టేస్ట్ కూడా బాగుంది, అది కూడా సేమ్ 100. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పానీపూరి ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం రాలేదు. అంత పెట్టవలసిన అవసరం కూడా లేదు అనిపించింది. బికాస్ ఇట్స్ నాట్ లైక్ యూఆర్ సిట్టింగ్ ఇన్ సిఎంఆర్ సెంట్రల్ అని కాదు కదండి. సో టేస్ట్ వైజ్ కూడా బాగుంటే మనం ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది కదా. సో నాకైతే మాత్రం పర్వాలేదు, ఓకే ఓకే అనిపించింది. బట్ ఆఫ్టర్ ఆల్ బయటకు వచ్చాం కదా, సో వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్. అండ్ లాస్ట్లో చూసుకుంటే వీ ఆల్ హ్యాడ్ అ వెరీ వండర్ఫుల్ అండ్ మెమరబుల్ మూమెంట్. అండ్ అది చాలు, వీ ఎంజాయ్డ్ అ లాట్ కాబట్టి సో ఇట్స్ ఓకే. బయట పానీపూరి బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ కొత్త పానీపూరి మాత్రం నేను రికమెండ్ చేయను ఫ్రెండ్స్, బయట తినొద్దు. పెట్టినది అయిపోయినా నేను ఈరోజు బాగా అఫోర్డబుల్ రేంజ్లో తిన్నది ఏంటంటే అది స్ప్రింగే. పొటాటో బాగుంది, చక్కగా చాట్ మసాలా వేసి నోట్లో ఉంచుకుని పెట్టావన్నీనా. ఇంకా అక్కడికి వచ్చేసరికి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా గేమ్స్ ఉన్నాయి. అంటే మనకి చూసారా వండర్లాలో ఎలా ఉంటాయి, ఎగ్జిబిషన్ అనగానే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి గేమ్స్ కాబట్టి అన్నీ మంచిగానే పెట్టాడు. కాకపోతే మేము వెళ్ళే టైం కరెక్ట్గా లేదు కాబట్టి మేము అవి ఏమీ ఎక్కలేదు. ప్లస్ ఇంకా బొబ్బు అయితే నేను ఇది ఎక్కుతాను, నేను అది ఎక్కుతానని చెప్పేసి ఉన్నాడు అనమాట. పాపం ఎక్కితే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పేసి ఇంకా మేము కామ్ అయిపోయాము. ఎందుకంటే అవి చాలా పెద్దవండి, ఎవరైనా పక్కన ఉంటే కానీ అది అవ్వదు. సో ఇంకా పాపం చాలా ఇంకా సాడ్ అయిపోయాడు, నన్ను ఎక్కించండి అని చెప్పేసి. కాకపోతే ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా ఎవరూ లేరు, పోనీ చుట్టుపక్కల ఏ చిన్నపిల్లలు కూడా అంత ఆడట్లేదు కాబట్టి ఇంక వదిలేసాము. సో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోయాము అనమాట. ఆ కోన్ ఐస్ క్రీముల్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదు, ఏ ఐస్ క్రీమ్లో కూడా ఉండదు.
ఇంకా ఫైనల్గా మేము అక్కడ హోమ్ డెకార్ అండ్ చిన్న చిన్న కప్స్ కూడా అమ్మే చోటుకి వెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. సో నేను ఏంటంటే అక్కడ ఒక డర్టీ అండ్ వరస్ట్ థింగ్ ఏంటంటే నేను అక్కడ కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాను అనమాట. లిటరలీ చాలా వర్స్ట్. తర్వాత సారీ చెప్పాంలేండి. సో ఫైనల్గా మా ఎగ్జిబిషన్ డే అనేది అలా ఎండ్ అయింది. వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ మూమెంట్ అండ్ వండర్ఫుల్ మూమెంట్. మేము ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అయిపోయిందండి. సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.